ఈ ఉత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం పూర్తయింది. అలాగే ఈరోజు జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయానికి రంగులు, విద్యుత్ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. నేడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. భద్రాచలం ప్రాంతానికి చెందిన రామాయణ గాథ ఎంతో విశిష్టమైంది. భద్రాచల రాముడిని భోగా రాముడని, దుమ్ముగూడెం రాముడని, ఆత్మారాముడని, పర్ణశాల రాముడని, శ్లోక రాముడిగా రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పర్ణశాల పుణ్యక్షేత్రంలో సీతారాముల వారు 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేశారనే ఉద్దేశంతో భక్తులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. గోదావరి నదీ తీరాన పర్ణశాల వద్ద పంచవటి, నారచెరల ప్రాంతం పర్ణశాల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. ఇక ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రం సీతారాముల కళ్యాణానికి ఎంతో సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ప్రతి భక్తుడు పర్ణశాల రామయ్యను దర్శించుకుని పరవశించిపోతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు చలువ పందిళ్లు వేశారు. స్వామివారి కళ్యాణ వేడుకలను భక్తులు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో LED టీవీలు ఏర్పాటు చేశారు. భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కొద్ది క్షణాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా శోభాయమానంగా జరగనుంది. ఈ ప్రస్తుతం మొదట భద్రాచలం దివ్యక్షేత్రంలోని మూల విరాట్లకు దేవస్థానంలోని ప్రధాన ఆలయంలో మూల విరాట్లకు తొలుత 9 గంటల ప్రాంతంలో కళ్యాణ క్రతువును ముగిస్తారు. కళ్యాణ క్రతువును ముగించిన తర్వాత అక్కడి నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మాడవీధుల ద్వారా ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంకి తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో సీతారామచంద్రస్వామికి సంబంధించి సీతారాములని వేంచేసిన ఒక సింహాసనం కూడా ఏర్పాటు చేశారు. సింహాసనంపై సీతారాములను కూర్చొని పెడతారు. దానికి ఎదురుగా సీతమ్మవారిని ఏర్పాటు చేసి సీతమ్మవారిని కూడా కూర్చొని మరో సింహాసనం మీద ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అర్చక వైదికులు మాత్రానికి ఇక్కడ నుంచి అంగరంగ వైభవంగా కళ్యాణ క్రతువును మాత్రం ప్రారంభిస్తారు. 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కళ్యాణ క్రతువును మాత్రం ప్రారంభించి అక్కడి నుంచి 12:30 గంటల ప్రాంతంలో సీతారాముల కళ్యాణ క్రతువు కాస్త ముగుస్తుంది. తరంబ్రాలు ఒకసారి తరంబ్రాలకు కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా జరిగే కళ్యాణాలు, శ్రీరాముల వారి కళ్యాణాలకు భద్రాచలంలో జరిగే కళ్యాణానికి చాలా గొప్ప విశిష్టత కూడా అని చెప్పవచ్చు. ఈ మిథిలా ప్రాంగణం అనే ఒక దీనికి కూడా ప్రత్యేకమైన పేరు వచ్చింది. మిథిలా అనగా సీతమ్మవారు జన్మించిన గ్రామం పేరు మిథిలా అని చెప్తారు. మిథిలా కాబట్టి దాన్ని మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. 1960 సంవత్సరంలో చెన్నైకి సంబంధించిన శిల్ప కళాకారుడు చేత ఏకశిలపై ఈ మిథిలా స్టేడియాన్ని మాత్రం నిర్మించినని చెప్పవచ్చు. స్థపతి అనే శిల్ప కళాకారుడు చేత అన్ని కళలకు ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఈ సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా దానిలో మాత్రానికి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కళ్యాణం వీక్షించేందుకు రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఎక్కువగా విచ్చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 24 సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. 24 సెక్టార్లలో కూడా భక్తులు నేరుగా సీతారాముల
కళ్యాణాన్ని వీక్షించేందుకు మాత్రం అన్ని రకాల దేవాదాయ శాఖ, ఎండోమెంట్ కమిషన్, దాంతోపాటు రెవెన్యూ శాఖల అధికారులు కూడా ఇక్కడ పూర్తి చేయాలి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన పార్కింగ్ ప్రాంతాలు భద్రాచలం పట్టణంలోని 8 ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ప్లేసులు కూడా పెట్టారు. దాదాపు ప్రసాదాల కోసం 16 కౌంటర్లు, దాంతోపాటుగా సీతారాముల తరంబ్రాలు తీసుకొని సీతారాముల కళ్యాణానికి వచ్చేసిన భక్తులంతా కూడా తరంబ్రాలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే శుభాలు కలుగుతాయంటారు. దానికోసం ప్రత్యేకంగా 60 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూడవచ్చు. ఇప్పటికే మిథులా స్టేడియం ప్రాంగణంలో మొత్తం అన్ని సెక్టర్లలో కూడా భక్తులంతా కూడా ఇప్పుడే శ్రీరామ భక్తులంతా కూడా ఇప్పటికే విచ్చేసి సేద తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. నేరుగా ఇక్కడే 24 కౌంటర్లు ఏర్పాటు చేసి 24 కౌంటర్లలో నుంచి కూడా ప్రతి కౌంటర్లో కూడా ఒక పక్క వెండ వేడిమి బాలుడు ప్రతాపం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా కూలర్లు, పైన ఫ్యాన్లు, కింద నుంచి వాటర్ కూలర్లు కూడా ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ మంత్రి. దాంతోపాటుగా ప్రతి సెక్టార్లో కూడా భక్తులు నేరుగా సీతారాముల కళ్యాణాన్ని పూర్తిగా వీక్షించేందుకు మాత్రానికి LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పార్కింగ్ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరోపక్క ఎండ వేడిమి కారణంగా భక్తులకు మజ్జిగ, వాటరు, దాంతోపాటుగా భోజన సదుపాయాలు కూడా 15-20 చోట్ల కూడా మహా అన్నదాన కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. వీటికి సంబంధించిన ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించింది కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలు సమర్పించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాత్రం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి దంపతులు తీసుకొస్తారని చెప్తున్నారు. మరుసటి రోజు రేపు జరగబోయే పట్టాభిషేక మహోత్సవానికి మాత్రానికి గవర్నర్ కూడా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చేస్తారంటే ఇప్పటికే షెడ్యూల్లో కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కళ్యాణానికి మాత్రం మహావిశిష్టత అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు ప్రతి చోట సీతారామ కళ్యాణాలు ప్రతి చోట ప్రతి ఊరిలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. కానీ భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగే కళ్యాణంలో సీతారాముల కళ్యాణం తరంబ్రాలకు మాత్రానికి మహావిశిష్టత అని చెప్పవచ్చు. ఈ దేశాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని పూర్వకాలం రాజుల కాలంలో ఏలుబడిన తానిషా ప్రభువులు ఏలుబడిలో ఉన్నప్పుడు అక్కడ భద్రాచలం తహసీల్దార్గా వ్యవహరించిన కంచర్ల గోపన్న రామదాసు ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రాన్ని నిర్మించాడు. ఆ సందర్భంలో కూడా ఆయన కూడా ఇక్కడ తహసీల్దార్ కంచర్ల గోపన్నను కూడా నాడు తానిషా ప్రభువులు చెరసాల్లో బంధించడం జరిగింది. ఆ తర్వాత స్వప్నంలో కనిపించిన సీతారాముల చంద్రస్వామి వారు సాక్షాత్కరించడంతో ఆ తర్వాత నుంచి కూడా నవాబులు అక్కడి నుంచి వాళ్ళ నవాబుల ఇలవేల్పుగా భావించే గులాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పసుపు కుంకుమలతో పాటు గులాలు కూడా అక్షింతల్లో కలుపుతారు. అందుకోసం ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో తలంబ్రాలు గులాబీ కలర్లో ఉంటాయి. దీనికి విశిష్టత ఉంది. ఈ విశిష్టత కోసమే ప్రత్యేకం ఈ కళ్యాణాన్ని నేరుగా వీక్షించేందుకు మాత్రానికి సుమారు దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది జనాభా వస్తారు. 30,000 మంది కూర్చొని వీక్షించేందుకు మాత్రానికి అన్ని 24 సెక్టార్లు కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ, భద్రాచలం ఆలయ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. తొలుత దేవాలయంలో ఉత్సవమూర్తులకు, మూల విరాట్లకు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత ఉత్సవమూర్తులని ఊరేగింపుగా భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి మిథులా స్టేడియానికి మాత్రం భక్తుల కోలాహలం సందర్ల మధ్యన తీసుకొచ్చి ఇక్కడ రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. ఇది భద్రాచలం తాజా పరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్ మిథులా స్టేడియం నుంచి.